సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దుబాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాల వల్ల పెద్దలు, పిల్లలకు, ఆస్తమా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అప్రమత్తంగా ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక 100 పడకల ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలలో బయటకు వచ్చే సమయంలో రెయిన్ కోట్లు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సీజన్లో అవుట్ సైడ్ ఫుడ్స్, నాన్ వెజ్ ఐటమ్స్కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని, ఆకుకూరలను మంచిగా కడిగి వండుకోవాలని సూచించారు. త్రాగే నీటిని గోరువెచ్చగా చేసుకుని చల్లార్చుకొని తాగాలన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2 డేస్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కావున అందరూ జాగ్రత్తలు తీసుకోవాలా. బయటికి అవసరమైతే కానీ వెళ్ళకూడదు. వెళ్తే రెయిన్ కోట్ వేసుకోవటము, తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని పోవాలా. అదేవిధంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నటువంటి పేషెంట్లు కూడా నీళ్ళలో తడవకపోవడం చాలా మంచిది. అదేవిధంగా బయట పదార్థాలు తినకుండా ఉంటే చాలా మంచిది. నాన్ వెజ్ అనేది మొత్తం అవాయిడ్ చేయడం చాలా మంచిది. చేపలు కానీ, మటన్, చికెన్ కానీ, గుడ్లు కానీ ఈ సీజన్లో తినకపోవడం మంచిది. అదేవిధంగా మనం ఇంట్లో ఆకుకూరలు మంచి కడుక్కొని 2-3 సార్లు వండుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సీజనల్ డిసీజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫీవర్ రావడము, జలుబు, వైరల్ ఫీవర్స్, జలుబు రావడము, అదేవిధంగా ఆస్తమా ఉన్న వాళ్ళకి ట్రిగ్గర్ అవ్వడము, ఇవి జరుగుతాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు అందరూ తీసుకోవాలి. అదేవిధంగా మనము రెయిన్ కోట్ వేసుకొని బయటకు పోవటము, డ్రింకింగ్ వాటర్ కూడా మనం సేఫ్గా తాగాల. బాయిల్ చేసుకొని చల్లగా అయిన తర్వాత తాగడం కూడా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు తీసుకుంటే దాదాపుగా ఈ సీజన్ ని మనము చాలా మంచిగా బయటికి రావచ్చు. జబ్బు కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, బాడీ పెయిన్స్ ఏమన్నా ఉంటే ఈ సీజనల్లో కంపల్సరీ మా హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నా. దుబ్బాక ఏరియా హాస్పిటల్కి అన్ని విధాలుగా మేము మెడిసిన్స్ అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని పేషెంట్ అందరికీ చికిత్స ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.